హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్. ఈరోజైతే మన రెసిపీలో ఆలు మెథీ కర్రీ ప్రిపేర్ చేశాను. ఇది రోటీ, చపాతీ, రైస్లోకి ఎందులోకైనా సరే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు ఈ రుచికరమైన మెథీ ఆలు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఈ కూర చేయడానికి ఒక 3 బంగాళదుంపలు తీసుకోండి. అలాగే ఒక 2 కప్పుల మెంతికూర తీసుకోవాలి, ఫ్రెష్గా ఉన్న మెంతికూర. వెల్లుల్లిపాయలు ఒక 7-8 వెల్లుల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయ వేసుకోవాలి. టమాటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ముందుగా బంగాళదుంపలు వేయించుకోవాలి. ఈ బంగాళదుంపలు అయితే అసలు గిన్నెకి అంటుకోవు, కొత్తగా వచ్చిన బంగాళదుంపలు అనమాట అండి. ఇవి చిప్స్కి అవి చాలా బాగుంటాయి. ఇందులో కొద్దిగా పసుపు వేసుకుని మూత పెట్టేసుకుంటే కొద్దిసేపు మగ్గిపోతాయి. మూత పెట్టేసి ఇలా వేయించడం వల్ల తొందరగా వేగుతాయి. ఇప్పుడైతే దుంపలు ఆల్మోస్ట్ ఉడికిపోయాయి. ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న మెంతికూర కూడా వేసేసుకుందాము. మెంతికూర కూడా బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకుందాము. కలుపుకుంటూ వేయించుకోవాలి, తొందరగానే వేగిపోతుంది ఇది. మెంతికూర కూడా వేగిపోయింది. ఇప్పుడు మనం దీన్ని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. వేరే ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా ఆవాలు, జీలకర్ర, అలాగే 1-2 ఎండుమిర్చి వేసి వేగనివ్వాలి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసేసి వేగనివ్వాలి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ వరకు శనగపిండి వేసుకోవాలి. ఇలా శనగపిండి వేయడం వల్ల ఈ కూరకు మంచి టేస్ట్ వస్తుంది. కొద్దిగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేలాగా. ఇది కూడా వేగిన తర్వాత 1 స్పూన్ వరకు కారం, అలాగే కొంచెం పసుపు, ఒక 1/4 టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ కంటే తక్కువ జీలకర్ర పొడి వేసుకోవాలి. అన్నీ కలిపిన మసాలా కారం ఉంటే వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇదంతా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలి. కూరకు సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకుందాము. సాల్ట్ వేయడం వల్ల టమాటా తొందరగా మగ్గుతాయి. అలాగే ఒక 1/2 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కొద్దిసేపు ఉడకాలి. మూత పెట్టేస్తే తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడు టమాటాలు కూడా బాగా ఉడికిపోయాయి. ఒక 1/4 టీ స్పూన్ కంటే తక్కువ గరం మసాలా పొడి వేసుకోవాలి. ఇదంతా ఒకసారి అంతా కలిపేసి ముందుగా మనం వేయించి పెట్టుకున్న బంగాళదుంప, మెంతికూర ఉంది కదా, అది వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాము. ఇదంతా వేసేసి ఒకసారి కలిపి ఒక 1/2 కప్పు వాటర్ వేసుకుని మొత్తం అంతా కలిపి కొద్దిసేపు మూత పెట్టేయాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి ఉడికించేస్తే కూర రెడీ అయిపోతుంది. మంచి టేస్టీ ఆలు మెథీ కర్రీ రెడీ అయిపోయింది.
ఇది రైస్లోకి, రోటీలోకి, చపాతీలోకి, పూరీలోకి అన్నిట్లోకి కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.